సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నిజాలు మెల్లమెల్లగా ఫైనల్గా సిచ్యువేషన్ ఏమిటి అంటే ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణుడు టామ్ కూపర్, అలాగే మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి, సో వీళ్ళు ఏం మాట్లాడారు, దీని యొక్క అర్థము ఏమిటి, ప్రపంచ స్థాయిలో ఇవాళ దీని మీద చాలా పెద్ద చర్చలు. అంటే మీరు ఆపరేషన్ సింధూర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నారు. మీ ఎయిర్ స్ట్రైక్స్ చాలా భీకరంగా పాకిస్తాన్పై ఉన్నప్పుడు సడన్గా మీరు సీజ్ ఫైర్ అన్నారు. ఇప్పుడు అమెరికా వాడు ఏమంటున్నాడు, నువ్వు పాకిస్తాన్ని దెబ్బ కొడుతున్నావు అని అనుకుంటున్నావు, కాదు నువ్వు మమ్మల్ని కొట్టావు, దెబ్బ తగిలింది మాకు, పాకిస్తాన్కి చైనాకు కాదు. ఇదెక్కడ గోల? ఈ అమెరికా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే చూడండి ఫ్రెండ్స్, మోదీ గారు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తరువాత నెక్స్ట్ డే మీకు వార్తలు. ఈ వార్తలు ఏమిటి అంటే రావెల్పిండిలో ఉండే నూర్ఖాన్ ఎయిర్ బేస్ చాలా పెద్ద లెవెల్లో ధ్వంసము అయ్యింది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వము రావల్పిండిలో ఉండే తమ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ను అక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో ఈ స్టోరీ అంతా మీరు చూశారు అనుకోండి, పాకిస్తాన్ వాడు కాదండి, అమెరికా వాడు అక్కడ తాను దాచుకున్న ఆయుధాలు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ముందు నా ఆయుధాలను ఇక్కడ నుంచి నేను అమెరికా తీసుకుని వెళ్ళిపోతాను, అది అణువస్త్రాలు నా యుద్ధ విమానాలు F-16 లేదా వేరే ఆయుధాలు, ముందు మా ఆయుధాలను ఇక్కడ నుంచి మేము తరలిస్తాం, తరువాత నువ్వు పాకిస్తాన్ని ఏం చెయ్యాలో చేసుకో అంటే మనము క్లియర్గా చెప్పాం. జేడీ వ్యాన్స్ ఫోన్ చేశారు, అలాగే అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్, వీళ్ళు చేసినప్పుడు ఇది తీవ్రవాదంపై పోరు, మేము ఎవరి కోసము ఉపేక్షించేది లేదు, మీరు ఏమైనా చేసుకోండి, మేము చెయ్యాల్సిందే చేస్తాము అని క్లియర్గా చెప్పడంతో ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మోదీ గారు ఏమన్నారు, పాకిస్తాన్ రిక్వెస్ట్ పై ఈ ఆపరేషన్ సింధూర్ని మేము పాస్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇది పాకిస్తాన్ రిక్వెస్ట్ కాదండి, అమెరికా రిక్వెస్ట్. మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఇంతలో మా ఆయుధాలనంతా తీసుకొని మేము వెళ్ళిపోతాము. ఇది జరిగింది. మరి ఈ వివరాలంతా మెల్లమెల్లగా ఎలా బయటికి వస్తున్నాయి అంటే ఏకే భారతి గారు మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు మేము బ్రహ్మోస్ దాడులు చేసాం అంటే ఆయన ఒక మ్యాప్ చూపించి పలానా పాకిస్తాన్ ఎయిర్ బేస్ ఒకప్పుడు ఇలా ఉండేది, మా దాడుల తరువాత ఇలా అయ్యింది, పలానా దగ్గర తీవ్రవాద క్యాంపులు ఉన్నాయి, వాటి మీద మేము ఇలా దాడులు చేశాము చెప్పుకుంటూ వచ్చారు. చాలా బాగుంది. కానీ నూర్ఖాన్ విషయం వచ్చేటప్పటికి అక్కడ ఒక న్యూక్లియర్ సైట్ ఉందా మాకు తెలియదే. అంటే టామ్ హూపర్ లాంటి ఒక యుద్ధ విశ్లేషకుడు మీరు మొత్తము గుడ్లను ఒక బాస్కెట్లో పెడతారా, మీకు అసలు బుర్ర ఉందా, పాకిస్తాన్ని తిట్టాడు. అంటే పాకిస్తాన్ యొక్క అణువస్త్రాలను అంతా కూడా వీళ్ళు నూర్ఖాన్ ఎయిర్ బేస్లోనే అండర్ గ్రౌండ్లో దాచిపెట్టారు. ఎవరు? టామ్ హూపర్కి తెలుసు. మీ ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఏం చెప్తున్నారు, మాకు అసలు తెలియదే, మాకు ఐడియానే లేదే, నాలెడ్జే లేదే. ఏంటి మన రా ఏజెంట్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే ఆ నూర్ఖాన్ ఎయిర్ బేస్ యొక్క గేట్ కీపర్ ఉన్నాడు చూసారా, మనవాడే అయి ఉంటాడు. ఆ లెవెల్లో ఉంటుంది మన యొక్క స్ట్రాటజీ. అలాంటిది ఈయన డెలిబరేట్గా ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు, అనిల్ చౌహాన్ గురించి ఒక వీడియో పెట్టాను, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఆయన అన్న మాటలు యుద్ధ విశ్లేషకులు ఎలా చెప్తున్నారు అంటే మా విమానాలు డౌన్ అయ్యాయి. డౌన్ వేరు, షూట్ డౌన్ వేరు. డౌన్ అయ్యేంటి, ఎగరడం లేదు, ఏదో టాక్టికల్ స్ట్రాటజీలో ప్లానింగ్లో తేడా వచ్చింది కాబట్టి మేము మా విమానాలు ఫ్లై చేయలేదు, మా విమానాలు అప్లో ఉన్నాయంటే ఎగురుతున్నాయి. సో ఇది మనం గమనించాలని చెప్తున్నారు. మరి ఆయన భాష ఏమిటి, ఆయన యొక్క యుద్ధ నీతి ఏమిటి మనకు అర్థం కావడం లేదు. షూట్ డౌన్ వేరు, డౌన్ అవ్వడం వేరు అని చెప్తున్నారు. ఓకే, అంటే మనము శత్రువులను బోల్తా కొట్టించడానికి, మనం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నామా,
ఇది కూడా ఉండొచ్చు. కానీ ఫైనల్గా మీరు చూసారు అనుకోండి, నూర్ఖాన్ ఎయిర్ బేస్ యొక్క టోటల్ కంట్రోల్ అమెరికా వాడి వద్దే ఉంటుంది. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అమెరికా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇవాళ నూర్ఖాన్ మీదే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా పెద్ద లెవెల్లో దాడులు చేయడంతో పానిక్ అయిపోయిన అమెరికా ముందు మా ఆయుధాలను ఇక్కడి నుంచి మేము తరలిస్తాము, తరువాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ రానియండి. చైనా పాకిస్తాన్ మీతో గొడవ పడతారు, యుద్ధము చేస్తారు, మీరు పాకిస్తాన్ని ఏమైనా చేసుకోండి, కానీ మాకు మా ఆయుధాలు, మా F-16 విమానాలు. ఇక్కడ వార్తలు ఏమిటి అంటే ముందు 9 పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయి అని చెప్పారు. వాళ్ళు ఎలాగైతే మన రఫేల్ విమానాలను అన్నారో, మనకు వచ్చిన డేటా ప్రకారము 9 పాకిస్తాన్ యుద్ధ విమానాలు. ఇందులో మీకు F-16 విమానాలు ఉన్నాయి, J-10 విమానాలు ఉన్నాయి, JF-17 విమానాలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. మీకు నూర్ఖాన్ వద్దే F-16 విమానాలు కూడా స్టేషన్ అయి ఉన్నట్టుగా అవి ధ్వంసమయ్యాయి. ఇప్పుడు అమెరికా వాడు ఏం చెప్పాడు, నా F-16 విమానాలు వాడకు, తీవ్రవాదుల కోసం నేను నీకు ఇచ్చాను, ఇండియాపై వాడేవు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో ఈ యుద్ధ విమానాలను పెట్టుకొని నువ్వు ఒక పోరు అన్నావంటే ముందు వీటిని అంతా కూడా మేము జామ్ చేసేస్తాము. అంటే వాళ్ళ వద్దే ఈ తాళాలు ఉంటాయండి. అమెరికాలో కూర్చొని F-16 విమానాలను వాళ్ళు కంట్రోల్ చేయగలరు. కాబట్టి ఎక్కడైనా దాచిపెట్టేయని అన్నారు. వీళ్ళు గ్వాదార్ పోర్టు వద్ద అక్కడ ఒక ఎయిర్ బేస్ ఉంది, అక్కడికి తీసుకువెళ్ళిపోయామని అంటున్నారు. కానీ ఇవాళ వచ్చే వార్తలు ఏమిటి, 9 పాకిస్తాన్ యుద్ధ విమానాలను ఫస్ట్ లెవెల్లో చెప్పారు. నిన్నటికి నిన్న మాట్లాడాము, 6 కొత్త బేసెస్లో భారతీయులు చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారంటున్నారు. ఇవాళ వచ్చే వార్తలు 22 పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ కుప్ప కూలిపోయాయి, ఇందులో ఎన్నో F-16 విమానాలు ఉన్నాయి అని చెప్పి చాలా పెద్ద వార్త. అంటే ఇప్పుడు ఇది ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధం అని మనం చూసాము, కానీ అమెరికా వాడు లిటరల్గా దొరికిపోయాడు, వాడికి తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టము జరిగింది, కాబట్టి భారత్పై చాలా చాలా కోపంగా ఉన్నాడు. అంటే మనం ఏమంటున్నాము, అక్కడ ఒక న్యూక్లియర్ సైట్ ఉన్నట్టు కూడా మాకు తెలియదు అంటే మరి టామ్ కూపర్కి ఎలా తెలిసిందండి, అక్కడ ఏమేమి ఉన్నాయి ఆయన ఎలా చెప్పగలడు అంటే అతను అమెరికాకు అత్యంత సన్నిహితుడు కాబట్టి వాళ్ళ మిలిటరీతో రెగ్యులర్ బేసిస్లో టచ్లో ఉంటాడు కాబట్టి ఆయనకి తెలిసి ఉండొచ్చు, మన ఏకే భారతీ గారికి తెలియకపోవచ్చు అని చెప్పి మనము ఒకలాంటి స్టోరీ చెప్తున్నాం. నాకు తెలిసి ఖచ్చితంగా ఈయనకు తెలియకుండా ఉండే ఛాన్సే లేదు. మనము మిస్లీడ్ చేయడానికి ఇలాంటి వార్తలను మనం ప్రాపగెండా చేస్తున్నాము. మొత్తానికి మీకు అక్కడ ఉండే న్యూక్లియర్ వెపన్స్ వీటిని అమెరికా వాడు సురక్షితంగా తన దేశానికి తీసుకువెళ్ళిపోయాడండి. ఏమండి వాడికి అంత అధికారం ఉంటుందా అంటే 20 ఏళ్ల పాటు వాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడండి. 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్లకు వీళ్ళు బహుమానంగా ఇచ్చారు. అలాంటప్పుడు పాకిస్తాన్లో ఉండే ఎయిర్ బేసులు ఇవన్నీ కూడా అమెరికా వాడి కంట్రోల్లోనే ఉంటాయి. ఒకవేళ ప్రమాదము అన్నప్పుడు ఇమీడియట్గా వాటిని షట్ డౌన్ చేసేసి తన విమానాల్లో, ఇవాళ అందరూ మాట్లాడే విషయము, మీకు ఇంటర్నేషనల్ మీడియా చెప్పేది, ఇలా యుద్ధము జరుగుతున్నప్పుడు మీకు మోదీ గారితో మాట్లాడి సీజ్ ఫైర్ చెయ్యండి అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్పిన తరువాత ఒక విమానం, ఒక యుద్ధ విమానం అమెరికా నుంచి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇక్కడ నూర్ఖాన్ వద్ద జరిగినట్టుగా వార్తలు. అంటే అమెరికా వాడు పానిక్ అయ్యాడు, ఏదో ఒక రకంగా ఈ యుద్ధాన్ని ఆపితే తన అస్త్ర శస్త్రాలు, తన ఆయుధాలు, తన అసెట్స్ని అంతా తీసుకొని వెళ్ళిపోవాలి. దీనినే రావల్పిండి యొక్క హెడ్ క్వార్టర్స్ను మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని పాకిస్తాన్ చేత చెప్పిస్తున్నాడు. సో రేపు అంటే ఇవాళ మనము నోటాం అనేది అనౌన్స్ చేశాము, జూన్ 7, 8 ఈ టైంలో చైనా పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా చెయ్యాలని అనుకుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ వస్తే ఈ టైంలో అమెరికా యొక్క ఆయుధాలంతా పాకిస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటాయా, ఇంకా కూడా మనకి వార్తలు రావడం లేదు. సో మెల్లమెల్లగా ఈ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవుతుంది. ఆ టైంలోనే మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధము చెయ్యాలి అంటే ఇది కుదురుతుందా, వాడు అర్జెంటుగా వెళ్ళిపోవాలి, మనమైతే ఆగే పరిస్థితే లేదు. సో ఇది నేను ఆలోచిస్తున్నది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? అమెరికా వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇది ఒక $1 మిలియన్
క్వశ్చన్. దీనికి ఆన్సర్ మీ వద్ద ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.